దేవుడు మీకు ఇష్టమైన వాటిని ఇవ్వబోతూ ఉన్నాడు. ఒక అద్భుతమైన సత్యం ఏంటి అంటే, మనకిష్టమైన వాటిని ఇవ్వడం దేవునికి చాలా ఇష్టం అన్నమాట. అందుకనే మనకి ఏదైతే ఇష్టమో దాన్ని మనం దేవుని యొద్ద అడిగితే దేవుడు దాన్ని మనకిస్తాడు. అంటే ఉదాహరణకి మీకు ఒక జాబ్ చేయడం ఇష్టం అనుకోండి, ప్రభా జాబ్ నాకు దయచేయమని దేవుణ్ణి అడిగితే దేవునికి ఆ జాబ్ ఇవ్వడం కూడా ఇష్టమే. అలాగనే నీకు మంచి ఆరోగ్యం కలగాలి, స్వస్థత కలగాలి, ఇది దేవుని యొద్ద మీరు ప్రతిపాదించి ప్రభా నన్ను ఆరోగ్యవంతునిగా చేయడం నీకు ఇష్టమైతే నన్ను చేయి ప్రభా అని దేవుణ్ణి అడిగితే దేవుడికి కూడా నిన్ను ఆరోగ్యవంతునిగా చేయడము ఇష్టమే. అలాగనే దేవుని యొద్ద మనకేదైతే ఇష్టమో మనం దేవుణ్ణి అడిగితే దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ యొక్క వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతూ ఉన్నది. నీకు ఇష్టమైన వాటిని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నీకు ఇష్టమైన వాటిని ఇవ్వడం దేవునికి ఎంతో ఇష్టం. ఈ సత్యాన్ని తెలుసుకో. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయి, అనేకులకు కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఇష్టమైనవి దేవుడు ఇస్తాడని కామెంట్ చేయండి. సో ఈ యొక్క వీడియో ఎంతో బాగుండబోతున్నది. లాస్ట్లో నేను మీ కొరకు ప్రార్థిస్తాను. సో మీకు ఇష్టమైనవి దేవుడు మీకు ఇవ్వాలని మీ కొరకు నేను లాస్ట్లో ఖచ్చితంగా ప్రార్థిస్తా. ఆ పరిశుద్ధమైన ప్రార్థనలో మీరు కూడా నాతో పాటు ఏకీభవించండి. లాస్ట్ వరకు మీరు ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా వీక్షించండి. సో వాక్య ధ్యానంలోకి వెళ్దాం, చాలా బాగుంటుంది. అంశం ఏంటి అంటే, నీకు ఇష్టమైనవి ఇవ్వడం దేవునికి ఎంతో ఇష్టం. అంటే మీరు ఒకవేళ ప్రభా నాకు పలానా ఆహారం అంటే ఇష్టం, నాకు ఇవ్వు ప్రభా అంటే దేవుడు అది ఇస్తాడు. అలాగనే ప్రభా నాకు పలానా వస్తువు అంటే ఇష్టం అని దేవుణ్ణి అడిగితే దేవుడు దాన్ని ఇస్తాడు. ఎంతవరకు? దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా కాకోకుండా, వాక్యానుసారముగా నువ్వు దేవుని వద్దకు వెళ్ళి పరిశుద్ధమైనవి నీకు ఇష్టమైనప్పుడు దేవుణ్ణి అడిగితే దేవుడు దాన్ని నీకు ఇస్తాడు. అలా అని చెప్పి వ్యభిచారం చేయడం అంటే నాకు ఇష్టం, పలానా అమ్మాయిని ప్రభా, పలానా అబ్బాయిని ప్రభా అంటే దేవుడు ఇవ్వడు. లేకపోతే నాకు ₹1,00,000 అంటే ఇష్టం, నాకు లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం, అవి కావాలి ప్రభా అంటే దేవుడు ఇవ్వడు. నువ్వు ఇష్టపడేవి వాక్యానుసారంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తం నీలో నెరవేరినప్పుడు మీకు ఏది ఇష్టమో దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతూ ఉన్నది. లాస్ట్ వరకు వీక్షించండి. దానికి ముందు మన వాక్య ధ్యానంలో నుండి మనం మార్కు సువార్త 1వ అధ్యాయంలో నుండి మనము 40వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాము. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలమని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమై నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచిన కనుక వాడు శుద్ధుడు ఆయను. అలాగనే ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే, అండ్ ఏ leper came to him and going down on his knees before him made a request saying, if it is your pleasure, you have the power to make me clean. And being moved with pity, he put out his hand and touching him said to him, it is my pleasure, be made clean. And straightway the disease went from him and he was made clean. మనం చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ యొక్క కుష్ఠరోగి లెపర్ ఏమడిగాడంటే, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ప్లెజర్ యూ హ్యావ్ ద పవర్ టు మేక్ మీ క్లీన్. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ప్లెజర్, నీకు ఇష్టమైతే. ప్రభు కూడా ఏమంటున్నాడంటే, హీ పుట్ అవుట్ హిస్ హ్యాండ్ అండ్ టచింగ్ హిమ్ సేడ్ టు హిమ్, ఇట్ ఈస్ మై ప్లెజర్, బి మేడ్ క్లీన్. సో దేవునికి కూడా మనము శుద్ధులం అవడం ఇష్టమే. యేసు ప్రభు వారి యొద్దకు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన ఎదుట మోకాలుని, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పి ఆయనతో చెప్పి వేడుకున్నప్పుడు యేసు ప్రభు వారు ఆయన మీద జాలిపడి కనికరపడి తన చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచిన గనక వాడు శుద్ధుడాయను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక కుష్ఠరోగి అనగా భయంకరమైన ఒళ్ళంతా బాగా చూడ్డానికి కూడా చాలా అసహ్యంగా ఉంటాడు, వాసన సీము నెత్తురు కారుతూ ఉంటుంది. సో మెల్లో కూడా కుష్ఠరోగి అనే ఒక బోర్డు ఉంటుంది. సో మనుషులు ఎవరు కూడా అతని దగ్గరికి వెళ్ళరు, అతను కూడా మనుషుల యొద్దకు వెళ్ళడానికి అతనికి నిషేధం ఉంది. కానీ యేసు ప్రభు వారి యొద్దకు వచ్చాడు,
ఆయన ఎదుట మోకాలు ఉన్నాడు. మోకాళ్ళు వేయడం కూడా చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒక కుష్ఠరోగి మోకరించడానికి వీలు పడదు. ఎందుకనగా మోకాళ్ళ నిండా గాయాలు ఉంటాయి. సో పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి. అందులోని బ్లడ్ వస్తుంది, అందులోని సీమ్ వస్తుంది, దురద పుడుతుంది. సో నీల్ డౌన్ చేయడం చాలా కష్టం. కానీ ఒక కుష్ఠరోగి యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి మోకాలుని ఏమంటున్నాడంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, అనగా ఈ శరీరం మీద ఉన్న ఈ వ్యాధి అనేది నన్ను వదిలిపోవాలి అని ఆయన చెప్పి ఆయన వేడుకున్నప్పుడు యేసు ప్రభు వారు కనికరపడి చెయ్యి చాపి అతన్ని ముట్టి, నాకు ఇష్టమే, ఇట్ ఈస్ మై ప్లెజర్, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే వాని కుష్ఠరోగం వాని విడిచి వెళ్ళిపోయింది. సో మీరు కూడా యేసు ప్రభు వారి ఎదుట మోకరించాలి. ఒక కుష్ఠరోగే మోకరించినప్పుడు నువ్వు మోకరించవా? దేవుని మందిరంలోకి వెళ్ళి మోకరించు. నీ గది తలుపులు వేసుకొని మది తలుపులను తెరిచి యేసు ప్రభు వారి ఎదుట మోకరించి నీవు కూడా, ప్రభా నీకు ఇష్టమైతే నాకు ఈ అనారోగ్యాన్ని తొలగించమని దేవున్నాడు, నీకు ఇష్టమైతే నాకు ఒక మంచి ఇల్లు దయచేయమని దేవున్నాడు, నీకు ఇష్టమైతే ప్రభా పలానా వ్యక్తిని వివాహం చేసుకోవడానికి నీ కృప చూపించమన్నాడు, నీకు ఇష్టమైతే పలానా ఉద్యోగం నాకు దయచేయమని దేవున్నాడు. నువ్వు అది చెయ్యగలవు అని దేవుని ఎదుట మనవి చేయి. ఖచ్చితంగా దేవుడు తన కనికరం నీ మీద కనికరపడి చెయ్యి చాపి నీతో చెప్పే మాట ఏంటంటే, నాకు ఇష్టమే నీకు ఆరోగ్యం కలుగుతుంది, నాకు ఇష్టమే పలానా ఇల్లు నీకు వస్తుంది, పలానా డబ్బులు నీకు వస్తాయి, పలానా ఉద్యోగం నీకు వస్తుంది, పలానా అప్పులు తీర్చబడతాయి, నువ్వు ఉన్న కష్టాల్లో నువ్వు బయటకు రావడం నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు అవడం నాకు ఇష్టమే, నీకు హృదయ శుద్ధి కలగడం నాకు ఇష్టమే. సో దేవుడు వెంటనే నీ పట్ల కార్యం చేయడానికి ఆయన తన చెయ్యి చాచుతాడు. కాబట్టి ఇంతవరకు నీకు ఇష్టమైనది దేవుణ్ణి అడిగావా లేదా? ఒకసారి దేవుని యొద్దకు వెళ్ళి అడిగితే ఎలా అడగాలి అనేది కూడా నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన ప్రకారముగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మొట్టమొదటిగా దేవుని యందు మీరు ఉన్నప్పుడు, దేవుని మాటలు మీలో నిలిచి ఉన్నప్పుడు మీకేది ఇష్టమో దేవుణ్ణి అడిగితే ఖచ్చితముగా దేవుడు ఏం చేస్తాడు అంటే అది తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిగా దేవుని ఎదుట మోకరించి దేవుణ్ణి అడగాలి. రెండవదిగా దేవుని మాటలు, దేవుని యందు నువ్వు నిలిచి దేవుని యొక్క మాటలు నీలో నిలిచి ఉన్నప్పుడు నీకు ఇష్టమైనది దేవుణ్ణి అడిగితే అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో మాకు మాంసం కావాలి అంటే ప్రభు వారికి మాంసం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో మాకు నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోనూ మాకు బంగారం వెండి కావాలంటే బంగారం వెండి ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలి అంటే రాజుని దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇష్టమైన వాటిని దేవుడు ఇవ్వడంలో ఎప్పుడు కూడా వెనకాడడు. ఇప్పుడు మీకు ఒక కుమారుడు ఉన్నాడు, మీ కుమారుడు ఒక కార్ని ఇష్టపడ్డాడు, ఒక ఏరోప్లేన్ బొమ్మని ఇష్టపడ్డాడు, లేకపోతే ఏదైనా ఇష్టపడి మీ వద్దకు వచ్చి, నాన్న నాకు అది కావాలి, నాకు కొనిపించు, నాకు ఇవ్వు అని నీ కుమారుడు బ్రతిమలాడితే, నీ కుమార్తె బ్రతిమలాడితే నువ్వు అతని బర్త్డేకి గిఫ్ట్గానో లేకపోతే న్యూ ఇయర్కి గిఫ్ట్గానో ఖచ్చితంగా అది ఇవ్వడానికి నీ వంతుగా కృషి చేస్తావు. ఎలాగైనా నా కుమారుడికి లేకపోతే నా కుమార్తెకి ఒక అమ్మగా నాన్నగా నేను ఇది ఇవ్వాలి, వాడికి ఇది ఇష్టం. మీరు చూడండి, మీ కుమారుడికి మా అబ్బాయి ఈ కూర తింటాడు కాబట్టి ఇది వాడికి ఇష్టం అని చెప్పి వాడికి ఇష్టమైనది వండి పెడతారు. ఈ డ్రెస్ ఈ కలర్ అంటే వాడికి ఇష్టం, ఎస్ ఈ కలరు ఇది వాడికి ఇష్టం కాబట్టి నేను వాడికి ఇది ఇస్తానని అనుకుంటారు. అలాగనే వాడికి ఈ ప్లేస్ అంటే ఇష్టం, ఇలా బండి మీద వెళ్ళడం అంటే ఇష్టం, లేకపోతే కారులో వెళ్ళడం అంటే ఇష్టం. ఇలాగా నీ బిడ్డకి ఏదైతే ఇష్టమో అది నువ్వు ఇవ్వడానికి నువ్వు వెనకాడవు. నీ కుమారుడు నీ వద్దకు వచ్చి నిన్ను శాపనివ్వమని అడిగితే పామును నువ్వు ఇవ్వవు, గుడ్డుని ఇవ్వమంటే తేలు నువ్వు ఇవ్వవు. అలాగే పరలోకమందున్న దేవుడు కూడా నీకు ఏది ఇష్టమో దేవుడు అది నిన్ను అడగమంటున్నాడు. నువ్వు అడుగు, అది దేవుడు నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహం దేవుని వద్ద నుండి నీవు పొందుకుంటావు. యోహాను సువార్త 14:14లో, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేతును. అడిగేది ఏదైనా యేసుక్రీస్తు నామంలో నువ్వు అడగాలి. అడిగినప్పుడు దేవుడు దాన్ని ఖచ్చితముగా
అది నీకు అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో రాయబడిన మాటల్లో ఒక మాట నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, 23వ వచనంలో, తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడుగుడి, మీకు దొరుకును. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీ సంతోషం పరిపూర్ణమవడం దేవునికి ఇష్టం కనుక అడగమంటున్నాడు. యేసుక్రీస్తు నామంలో మీకు ఏది ఇష్టమో ప్రభువుని అడిగితే దేవుడు దాన్ని ఖచ్చితముగా నీకు ఇవ్వడానికి వెనకాడడు. కాబట్టి ఈ రోజున దేవుని యొద్దకు వెళ్ళి నీకు ఏది ఇష్టమో ఆయన ఎదుట మోకరించి యేసుక్రీస్తు నామంలో అడుగు. ఖచ్చితంగా అది నీకు ఇస్తాడు. అది కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, లేకపోతే పదవి అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే వివాహం అవ్వచ్చు. దేవుని చిత్తానుసారంగా ఉన్నది ఏదైనా తప్పకుండా ప్రభు నీకు దాన్ని అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నీ ఎదుట మోకరించి యేసుక్రీస్తు నామములో నీ యందు నిలిచి నీ మాటలను పాడించినప్పుడు ఏది ఇష్టమో అడగమంటున్నారు ప్రభువా. నీ బిడ్డ ఏది ఇష్టమో అడుగుతుండగా దానిని నీ కుమారుడు లేకపోతే నీ కుమార్తెకు మీరు అనుగ్రహించి నీ అనుగ్రహం చూపించి అద్భుతం చేయమని యేసు నామ పేరట అడుగుతున్నాం తండ్రి. కామెంట్ చేయండి, నాకు ఇష్టమైన వాటిని దేవుడు ఇస్తున్నాడు అని. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబరు, ఇది నా నెంబరు 9908937164. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి ప్రార్థన చేయించుకోండి. ఈ వాక్యం మీకు నచ్చి ఈ ప్రార్థన ద్వారా మీరు ఆశీర్వదింపబడి బలపరచబడినట్లయితే, ప్రభు ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ నెంబర్కి, ఈ పరిచర్యకి మీరు కానుక రూపంలో మీ విరాళాలను ఇచ్చి ఈ యొక్క పరిచర్యని మీరు బలపరచవచ్చు. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబరు ఇదే నెంబరు 9908937164 9908937164. ఈ నెంబర్కి మీ కానుకలు పంపించి ఈ పరిచర్యకి సహకరించాల్సిందిగా ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్.